నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చంద్రశేఖర శర్మ గారు ఉన్నారు. వారితో మహాశివరాత్రికి లింగోద్భవం అనేది వస్తూ ఉంటుంది. ఏంటి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే ప్రతి మహాశివరాత్రికి లింగోద్భవం అని అంటూ ఉంటారు. ఇది ఏ సమయంలో వస్తుంది? ఎంత సమయం వరకు ఉంటుంది? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో మహాలక్ష్మి గారు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మహాశివరాత్రి ముఖ్యంగా మనకు లింగోద్భవ కాలం అంటాం. అయితే ఈ లింగోద్భవ కాలానికి నక్షత్రాలను ఆధారంగా తీసుకొని మనకు అంటే స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి సమయం మహాశివరాత్రి అర్ధరాత్రి. అంటే దాదాపు ఈరోజు 12 గంటల 3 నిమిషాల నుండి సుమారుగా 1 గంట, అంటే 12 గంటల 56 నిమిషాల దాకా లింగోద్భవ సమయం అని చెప్తారు. అయితే ఈ లింగోద్భవ సమయంలోనే మనము ఉదయం నుండి ఉపవాసము, జాగరణ ఇవన్నీ చేసేసిన తర్వాత ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వాళ్ళు లింగోద్భవ సమయం కాగానే వాళ్ళు బిల్వపత్రాన్ని తీసుకొని వెళ్ళి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క శివలింగం పైన పెట్టడం ఈరోజు చాలా ప్రాధాన్యత. అయితే కొన్ని దేవాలయాల్లోనేమో రాత్రి స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత ఉదయం మబ్బున పూట స్వామి కళ్యాణాలు చేస్తారు. కొన్ని దేవాలయాలను మధ్యాహ్నం కూడా చేస్తారు. అయితే ఈ రోజు ఏమిటంటే ప్రతి నెల ఒక మాస శివరాత్రి ఉన్నా కూడా మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి తిథిని ఆధారంగా చేసుకొని ఈరోజు మరి ఎక్కడ చూసినా దేవాలయాలలో భక్తుల యొక్క సందడి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ ఏమిటంటే చెంబెడు నీళ్లు పోసినా కూడా కరుణించే దేవుడు, అభిషేక ప్రియ శంభు అని చెప్పేసి చెప్పబడదు. కాబట్టి ఆ అభిషేక ప్రియుడైనటువంటి శివునికి మారేడు దళాలతో తర్వాత ఈ ఒక్కరోజు మాత్రం గోపువ్వు పెట్టవచ్చు. కేతకి పుష్పం అంటాం, దాన్ని ఈ రోజు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే దానికి ఒక చిన్న కథ ఉందమ్మా. బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా నేను గొప్ప అని పోరాడితే అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన శివుడు ఒక లింగాకార రూపంలో రావడం, వచ్చిన తర్వాత మీ ఇద్దరికి నేను కూడా ఒక పరీక్ష పెడతాను, దాని ప్రకారంగా ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ ప్రపంచానికి మీరే మొట్టమొదటి ఆధిపత్యం అని చెప్పగానే సరే అంటారు. శివలింగం యొక్క పై భాగాన్ని బ్రహ్మ ముట్టడానికి వెళ్తాడు, తాకడానికి. శివలింగం యొక్క అంత్య భాగంలోకి విష్ణు భగవానుడు వెళ్తాడు. విష్ణు భగవానుడేమో వరాహ స్వరూపంతో వెళ్తాడు, వరాహ స్వరూపం. ఈయననేమో హంసవాహనం పైన పైకి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే అది ఎంత వెళ్ళినా కూడా పై భాగం కనిపించదు. కానీ అనుకోకుండా ఒక ఆవు, గోమాత, ఒక కేతకి పుష్పం రెండు కూడా కిందికి జారుతూ ఉంటాయి. ఆ రెండింటి ఈ బ్రహ్మ పట్టేసుకొని మీరిద్దరు కూడా నాకు అబద్ధాల సాక్ష్యం చెప్పాలి, చెప్పి నాకు ఏదైతే ఉందో శివుని ముందర మీరు నాకు సాక్ష్యం చెప్పాలి, అంటే నేను పై భాగాన్ని తాకినట్టు స్పృశించినట్టు చెప్పాలి అనగానే పాపం భయపడి ఒప్పుకుంటాయి. ఆ గోమాత తల ఊపుతుంది, కేతకి పుష్పం కూడా ఓకే అంటుంది. అప్పుడు రెండు కిందికి రాగానే శివుని దగ్గరికి వచ్చేసరికి అడుగుతాడు. అంతకంటే ముందే ఈ విష్ణు భగవానుడు వచ్చేసి నేను అసలు నీ అంత్యభాగాన్ని తాకలేదు, నేను ఓడిపోయానని చెప్తాడు. కానీ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి కొంత తామస గుణం వస్తుంది. వచ్చేసి వెంటనే అతడు అక్కడికి వచ్చేసి ఆ రెండు సాక్ష్యాలని చెప్పిస్తాడు. గోమాత పాపం తల ఊపుతుంది నిజమేనని, కేతకి పుష్పం కూడా చెప్తుంది. చెప్పగానే అప్పుడు శివుడు కోపానికి వస్తాడు. వచ్చేసి వెంటనే గోమాతకు శాపం పెడతాడు. నీకు
నీ శిరస్సు భాగంలో ఎవ్వరు పూజ చేసినా కూడా నీకు అది సఫలీకృతం కాదు. ఉమ్, నీ అప్పుడు అదేవిధంగా కేతకీ పుష్పానికి కూడా ఒక శాపం పెడతాడు. నిన్ను నా పూజలో వినియోగిస్తే ఉమ్, అరిష్టాలు వస్తాయి అని. చివరికి వీళ్ళిద్దరు బాధపడి ఏడిస్తే గోమాతకు, కేతకీ పుష్పానికి, గోమాతకేమో నీ వీపు భాగం పైన, నీ తోక, నీ జూలు భాగం పైన పూజ చేయాలని ఉమ్, వరమిస్తాడు. కేతకీ పుష్పానికి మాత్రం శివరాత్రి రోజు నాడు మాత్రమే నువ్వు నా శిరస్సు పైన ఉండడానికి, అంటే శివలింగం మీద పెట్టడానికి అర్హత. అర్హత ఉందని ఉమ్, చెప్పేసి చెప్తారు. ఈ కథ ఈ రోజు అందరూ కూడా వినాలి. ఉమ్, తర్వాత ఇంకొకటి ఏమిటంటే, శివతత్వం ఏమిటంటే మనకు, మీరు శివలింగం మీద ఏదైనా పెట్టండి, ఉమ్, అది కిందికి జారిపోతుంది, ఉమ్, శివలింగం మీద ఉండదు. అదేవిధంగా మనుషులమైనటువంటి మనం కూడా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని వదిలిపెడితేనే శివ సాయుధ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి శివలింగం మనకు చెప్పగానే ఉమ్, చెప్తూ ఉంది. అది ఈనాటి శివరాత్రి యొక్క, దీనికే మహాదేవుడు, మహాశివరాత్రి, లింగస్వరూపుడు, జ్యోతిర్లింగ స్వరూపం. అన్నిటికంటే స్వామికి ఇష్టమైనది ఏమిటంటే పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ. ఉమ్, ఎటువంటి వేద మంత్రాలు వచ్చినా రాకున్నా పంచాక్షరి మంత్రంతో, ఆ యొక్క బిల్వపత్రంతో స్వామికి చెంబడి నీళ్లు పోసి ఉమ్, నమస్కారం చేస్తే మనకున్నటువంటి బాధలన్నిటిని కూడా, ముఖ్యంగా అపమృత్యు దోషాన్ని, ఉమ్, త్ర్యంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమియోబంధనాన్ మృత్యోర్మృక్షి యమామృతాత్ అంటూ ఆ యొక్క శివునికి నమస్కారం చేస్తే, లయకారుడు శివుడు కాబట్టి ఆయనకు నమస్కారం చేస్తే మరి తప్పకుండా ఆరోగ్యాలు బాగా కావడం, విజయ పరంపర రావడం, తర్వాత వివాహాలు కానటువంటి వాళ్లకు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం, ఉమ్, శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం చూసి అక్కడ పూజలు ఇచ్చే అక్షితలను శిరస్సు పైన వేసుకుంటే ఉమ్. వాళ్లకు వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం.